శాసనసభ భవనంలో నిర్మాణపరంగా ఎలాంటి లోపాలు లేవని సిఐడి చీఫ్ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. నీరు కారేలా ఎక్కడా పగుళ్లు లేవని భవనాన్ని పూర్తిగా పరిశీలించిన జేఎన్టీయూ ప్రొఫెసర్లు ఈ విషయం ధృవీకరించారని తెలిపారు. ప్రతిపక్ష నేత కార్యాలయ పైభాగంలో తెరిచి ఉంచిన పైపు నుంచే వర్షపు నీరు వచ్చిందని చెప్పారు. పైపును ఎవరైనా కోశారా అనే విషయం విచారణలో తేలుతుందన్నారు. వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి నివేదిక ఇస్తామని తిరుమలరావు వెల్లడించారు. జేఎన్టీయూ సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్స్ని పిలవడం జరిగింది. వాళ్ళు వచ్చి పూర్తిగా పరిశీలించి చిన్న ఎక్స్పెరిమెంట్లు చేసి వెళ్ళారు. అక్కడ ఒక పైప్ ఉన్నది పై భాగంలో టెరెస్ పైన. ఆ పైప్ జాయింట్ ఉన్నది. సో జాయింట్ ఉన్నటువంటి దాన్ని తొలగించి ఒక 3 మగ్గులు నీళ్లు పోస్తే కరెక్ట్గా 3 మగ్గులు కిందకు వచ్చేసింది స్ట్రైట్గా. వాటర్ రావడానికి అదొక సోర్స్ అని అర్థమైంది. దట్స్ ద ఓన్లీ సోర్స్. ఆ రూమ్లోకి వాటర్ రావడానికి అది ఒకటే సోర్స్ ఉంది. ఎందుకంటే ఇంకెక్కడ లీకేజ్ కానీ క్రాక్లు కానీ ఏం లేవు. తర్వాత బిల్డింగ్ మొత్తాన్ని పరిశీలించాక వాళ్ళు ఏ విధమైనటువంటి స్ట్రక్చరల్ డిఫెక్ట్ లేదు అని చెప్పారు. ఈ 2 విషయాలు ఇప్పుడు నిర్ధారణ అయినాయి. ఇంకా అది కోయబడిందా, కోసారా, లేకపోతే ఊడిపోయిందా, ఎట్లా అయిందనేది ఇంకా విచారణలో తెలవాల్సింది. ఇంకా అది కొంచెం టైం పడుతుంది.